బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి పైన కేసీఆర్ ఫ్యామిలీ పెత్తనం కొనసాగించింది. ఆ రోజు బీఆర్ఎస్ హయాంలో టెండర్ల దగ్గర నుంచి చిన్న చిన్న కాంట్రాక్ట్ల వరకు కూడా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగించారు. సింగరేణికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ఆ రోజు పూర్తిగా రాజకీయమైనటువంటి జోక్యంతో మరి సింగరేణిని అనేక రకాలుగా సమస్యలు నెట్టివేశారు. సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సుమారు 32,000 కోట్ల రూపాయలు మరి బకాయిలు పడ్డ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాం. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తూ ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాం. గతంలో ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అవలంబించిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిని ముందుకెళ్తా ఉంది. సరిగ్గా ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ విషయంలో కూడా బీఆర్ఎస్ ఏ రకంగా పనిచేస్తుందో ఇది కూడా అదే విధంగా పనిచేస్తాం.